హలో అందరికీ. మొన్న ఈ మధ్య మా శ్రీవారి ఫ్రెండ్‌కి పెళ్ళయింది. ఇందులో ఏంటి విడ్డూరం అంటే ఎన్నో వెతుకులాటలో అమ్మాయి దొరికింది కాబట్టి. అయితే అక్కడ డెకరేషన్ అది చాలా బాగా అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. కంప్లీట్ బాంక్వెట్ హాల్ అయితే బుక్ చేసుకున్నారు. మేము వెళ్ళేటప్పటికి ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు స్టేజ్ ఎక్కలేదు. యాక్చువల్‌గా అయితే ఇది మేము వెళ్ళింది రిసెప్షన్ కోసము. వాళ్ళది తెల్లవారుజామున పెళ్ళనమాట. సో, అంతవరకు ఉండలేం కదా! అందుకని రిసెప్షన్‌కి అటెండ్ అయ్యి వచ్చేసాం. అసలే మనం అంత భోజన ప్రియులం కాదు కాబట్టి, ముందు స్టార్టర్స్ అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ రోల్స్, మంచూరియా ఇవన్నీ సర్వ్ చేశారు. అవి బావున్నాయి. ఫుడ్‌లో కూడా చాలా వెరైటీసే ఉన్నాయి. కానీ ఎంతలా ఉన్నా, ఎన్నున్నా తినేది ఆ పుల్కా, చికెన్ కర్రీయో, పన్నీర్ కర్రీయో అంతే. రెగ్యులర్‌గా కానీ పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్స్ అయినా ఇదే వరుస. ఎన్నో తినేద్దామని ఆశతో బయలుదేరుతాము. అది తీరా అక్కడికి వెళ్ళాక ఆకలే ఉండదు అదేంటో. మన దాంట్లో సామెత ఉంది కదా! "పీక సన్నం ఆసెక్కువ" అని చెప్పేసి. అలా ఉంటుంది మన వరస. ఫైనల్‌గా గిఫ్ట్‌లు పట్టుకొని మా శ్రీవారి ఫ్రెండ్స్ అది వెళ్ళి ఇచ్చేసొచ్చారు. ఫోటో అయితే తీసుకొనొచ్చేసారు. మీరు కూడా ఇలా